అందరికీ స్వాగతం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి, అర్హత సాధించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80,000 మందికి పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే 2010కి ముందు నియమితులయ్యారో వాళ్ళందరూ ఎంతో టెన్షన్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. అనేక వీడియోలు దాని మీద మనం చేశాం. పరీక్ష కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ టెట్ కూడా త్వరలో పెట్టాలని భావిస్తూ ఉంది. నోటిఫికేషన్ కూడా రావచ్చు. అయితే ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష గురించి ఆందోళన పడటం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, స్పెషల్ టెట్ గురించి ఏమైనా మనకు రాయితీలు ఇస్తారా, ఈ విషయాల మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు ఒక్కసారి కూడా వ్యాఖ్యానించలేదు. ఒక్కసారి కూడా ఇంతవరకు స్పందించలేదు. అసలు టెట్ గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అందువలన నిన్న శాసనమండలి సమావేశాలు సందర్భంగా, నిన్న 17వ తేదీ శాసనమండలి సమావేశాల సందర్భంగా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ శ్రీ బొర్రా గోపిమూర్తి గారు శ్రీ లోకేష్ గారికి ఓ మెమోరాండం సమర్పించారు. ఆ మెమోరాండంలో చాలా స్పష్టంగా ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావన చేశారు. మొదటి అంశం, జాతీయ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 సవరణ చేసే విధంగా గౌరవ విద్యామంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అసలు ఆ పరీక్ష రాయకుండానే అవకాశం ఇవ్వాలి ఇన్ సర్వీస్ టీచర్లకి. ఇది మొదటి అంశం రాశారు. అందులో రెండో అంశం, ఈలోగా స్పెషల్ టెట్ నిర్వహణలో అర్హతా మార్కులు తగ్గించాలి, ఆఫ్లైన్లో ఈ పరీక్ష నిర్వహించాలి మొదలైన డిమాండ్లతో నిన్న ఆయన మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. మరి గోపిమూర్తి గారు రాసిన దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం విద్యామంత్రి గారు లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. అందుకని నేను ఈ వీడియో ద్వారా గౌరవ విద్యామంత్రి గారు లోకేష్ గారిని వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉపాధ్యాయులు ముఖ్యంగా 2010కి ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులు 80,000 నుంచి 90,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతో టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2028 ఆగస్టు 31 లోపల వాళ్ళకి టెట్ క్వాలిఫై తీరాలి. వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. అందువలన విద్యామంత్రి గారు ఆయన ప్రస్తుతం ఎంతో పలుకుబడి, అంటే ముఖ్యంగా కూటమి, మనకు తెలుసు కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా అక్కడ అధికారం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క మనుగడే తెలుగుదేశం సంఖ్యాబలం మీద కూడా అది ఆధారపడి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా మద్దతు ఇస్తేనే ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి విద్యామంత్రి గారు కేంద్ర మంత్రికి, ఇప్పుడు కొత్త విద్యామంత్రి వచ్చారు కేంద్రంలో, ప్రహ్లాద్ జోషి గారు, వారికి సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి చట్ట సవరణ, ఒకవేళ పార్లమెంట్ సమావేశంలో లేకపోయినా ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉంది. 23 సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 సవరణ చేసి 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదు అని ఒక సవరణ చేస్తే అసలు ఏ గొడవ ఉండదు. అది చేయాలని నేను ముందు కోరుతున్నాను గౌరవ విద్యామంత్రి గారు. ఈలోగా అది కుదరని పక్షంలో ప్రస్తుతానికి ఇమీడియట్గా టెట్, మీ చేతిలో ఉన్న పని ఇది, టెట్ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆ స్పెషల్ టెట్కు సంబంధించి ఖచ్చితంగా అర్హతా మార్కులు తగ్గించే విధంగా విద్యాశాఖ అధికారులతో చర్చించాలి. అలాగే ఆఫ్లైన్ ఒకే రోజు పరీక్ష జరిగేలాగా విద్యాశాఖ అధికారులతో చర్చించాలని నేను విద్యామంత్రి గారు లోకేష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఆయన మనసులోకి ఈ విషయం ఎక్కి ఆయన తలుచుకోవాలి. కనుక ఈ టీచర్స్ యొక్క టెన్షన్ తగ్గటానికి, వాళ్ళు పూర్తిగా టీచింగ్లో నిమగ్నం కావడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకని ఈ వీడియో ద్వారా నేను గౌరవ విద్యామంత్రి శ్రీ లోకేష్ గారిని ఈ అంశాలను కోరుతా ఉన్నాను. ఏవైతే నిన్న గోపిమూర్తి తన మెమోరాండం ద్వారా ఇచ్చారో వాటిని మీరు దృష్టి పెట్టి వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ విద్యామంత్రి గారిని ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.